హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపన అని చెప్పేసి 2001 నుంచి 2009 వరకు ఈ వైఎస్ఆర్ మరణము, రోషయ్య సీఎంగా అపాయింట్మెంట్ అవుతాడు, అంతవరకు డిస్కస్ చేసినాం. సో మనకి ఇక్కడ ఈ టీఆర్ఎస్ సభలు మళ్ళీ ఒకసారి రివ్యూ చూస్తే మనకి ప్రశ్న అయితే వస్తుంది. టీఆర్ఎస్ సభల మీద మనం కొన్ని మిస్ చేసినాం అంటే అవి ఏ సభలు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అంటే ఆ డేట్ ఏమి రాదు. ఈ కరీంనగర్ కథనబేరి, వరంగల్ వీర గర్జన అని చెప్పేసి అటువంటి ప్రశ్న వస్తున్నాయి. మ్యాచింగ్ పర్పస్లో నోట్స్లో రాసి పెట్టినాం మనము, బట్ ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఫస్ట్ మనకి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అనంతరము 17 మే 2001లో ఫస్ట్ బహిరంగ సభ, నేను పార్టీ స్థాపన చేసిన అని చెప్పేసి అందరికి చెప్పేలా ఒక బహిరంగ సభని మన కేసీఆర్ కండక్ట్ చేస్తాడు. ఈ బహిరంగ సభకి పెట్టిన పేరు కరీంనగర్లో సింహగర్జన. సో మనకి 17 మే డేట్ ఎలా గుర్తుంటుంది అంటే 1916 ఉద్యమంలో 17 మే మనము అమరవీరుల దినం అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. సత్రంలో అమరుడు అని చెప్పేసి, సత్రం లో అంటే మే అని చెప్పేసి అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అదే రోజున తన ఫస్ట్ బహిరంగ సభని సింహ గర్జన అనే పేరుతోని, సో అమరవీరులు సింహంలా గర్జించారు అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికల అనంతరం రివ్యూ చూస్తే ఈ ఖమ్మం అండ్ రంగారెడ్డి డిస్టిక్ లో తక్కువ స్థానాలు వస్తాయి. ఖమ్మంలో అయితే 0 వస్తుంది. సో వీక్ గా ఉన్న ప్లేస్లలో ఇంకొక 2 సభలు కండక్ట్ చేస్తాడు. అది ఖమ్మంలో ప్రజాగర్జన. నెక్స్ట్ వికారాబాద్లో, రంగారెడ్డి వికారాబాద్లో శంకారావం అని చెప్పేసి కండక్ట్ చేస్తాడు. మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్నికల అనంతరం వీక్ ప్లేసెస్ లో స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి ఈ సభలు కండక్ట్ చేస్తాడు. మనకి ఈ మలదేశ ఉద్యమ కాలంలో డాక్టర్ జేఏసీ అనేది వికారాబాద్లో వైద్యుల శంకారామం అని చెప్పేసి వస్తుంది. ఇంకోటి మనకి సిద్దిపేటలో ఈ 2006 ఉప ఎన్నిక కంటే ముందు ఎందుకు రాజీనామా చేసినామని చెప్పేసి ప్రజలకి చెప్పేలా సిద్దిపేటలో సమర శంకారామం అని చెప్పేసి ఇంకో శంకారామం ఉంటుంది. మొత్తం మనకి 3 శంకారామం ఆర్ దేర్ ఇన్ తెలంగాణ మూమెంట్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొన్ని సభలు వస్తాయి. డిఫరెంట్ సభలు ఏమి వస్తాయి అంటే, ఈ సబ్బండ వర్గాలకి తెలంగాణ ఉద్యమం వైపు లాగే క్రమంలో పల్లె బాట, బస్తీ బాట అని చెప్పేసి కొన్ని చేపట్టాడు. అటువంటి మీటింగ్లలో ఒకటి ఉంటది జల సాధన అని చెప్పేసి. ఆ జల సాధన మీటింగ్ ముగింపులో తెలంగాణ గర్జన అని చెప్పేసి మనకి సిద్దిపేట కాకుండా ఈ సికింద్రాబాద్ లో ఈ జింఖానా గ్రౌండ్స్ లో ఈ సభని కండక్ట్ చేస్తారు. జల సాధన ముగింపు సభ తెలంగాణ గర్జన అని చెప్పేసి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక 2 వార్షిక సభలు వస్తాయి. ఒకటేమో నల్గొండ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి ఫస్ట్ వార్షికోత్సవం. వరంగల్ జైత్ర యాత్ర అని చెప్పేసి సెకండ్ వార్షికోత్సవం కండక్ట్ చేస్తాడు మన ఉద్యమ కేసీఆర్. సో ఈ అజిత్ సింగ్, భీమ్ సింగ్, శిబు సోరేన్ వస్తాడు. ఇక్కడనేమో మన దేవేగౌడ మాజీ ప్రధాని అజిత్ సింగ్, బన్వర్లాల్ తివారీ, బాబులాల్ పరాటే అని చెప్పేసి ఇక్కడ వస్తారు. రైట్. ఇంకోటి మనకి నల్గొండ ఆత్మగౌరవ సభ, ఇంకొక సభ ఉంటది. ఇది ఎప్పుడు అంటే ఈ 2006 కరీంనగర్ ఉప ఎన్నిక విజయం అనంతరము ఆత్మగౌరవ సభ నల్గొండలో కండక్ట్ చేస్తాడు. సో మనకి ఇంకొకసారి వస్తుంది నల్గొండ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి. వరంగల్ జైత్రయాత్ర అనేది దేవేగౌడ ఏమంటాడు, అనే దేశంలో ఇంత పెద్ద సభ ఎప్పుడు చూడలేదు, ఏమి జనం అని చెప్పేసి వ్యాఖ్యానిస్తాడు. సో దీన్ని తలదన్నేలా మనకి వరంగల్లో మహాగర్జన అని చెప్పేసి ఇంకొక సభ ఉంటది. ఇది దేశం మొత్తంలోనే, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తంలోనే అతి ఎక్కువ మంది హాజరైన సభ. 35 లక్షలకు పైగా హాజరవుతారు. మహాగర్జన అని చెప్పేసి మనకి 2009 డిసెంబర్ 16న వస్తుంది. ఈ సభ ఎందుకు వస్తుంది, మన డేట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ క్లాస్ లో శ్రీకృష్ణ కమిటీ అప్పుడు వస్తుంది. వాస్తవంగా ఈ ఏపీలో రోషయ్యని
సీఎంగా మార్చి కిరణ్ కుమార్ రెడ్డిని పెడతారు. పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ మీద డిఫరెంట్ వ్యాఖ్య చేస్తే అతనికి మన బలం చూపెట్టాలని చెప్పేసి మహాగర్జన అని చెప్పేసి ఎక్కువ మంది హాజరయ్యేలా చూస్తాడు మన కేసీఆర్. 35 lakhs అనేది హాజరవుతారు. అది వరంగల్ మహాగర్జన. నెక్స్ట్ మనకి ఈ 2004 యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతారు 6 మంత్రివర్గంలో. యూపీఏ ప్రభుత్వంలో 2 చేరుతారు, మన కేసీఆర్ అండ్ ఆలయ నరేంద్ర అని చెప్పేసి. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఆలస్యం చేస్తుంది. ఓవైపు వైఎస్ఆర్ నక్సలైట్స్ ని బూటకపు ఎన్కౌంటర్ చేయిస్తాడు. పోలవరము, పులిచింతల ప్రాజెక్ట్స్ ని, సింగూరు ప్రాజెక్ట్ ని ఎటువంటి క్యాబినెట్ ఆమోదం లేకుండానే తీసుకొస్తాడు. తర్వాత ఇటువంటి వైఎస్ అనేది టిఆర్ఎస్ ను చీల్చే కుట్ర చేస్తాడు. కాబట్టి 4 కారణాల కారణంగా సో స్టేట్ గవర్నమెంట్ లో రాజీనామా చేస్తారు మంత్రివర్గంలో. సంతోష్ రెడ్డి చేయడు, అది వేరే విషయం. అప్పుడు సభ ఉంటుంది మనకి, వరంగల్ సభ ఉంటుంది. సో వరంగల్ సభ ఏంటి అంటే 2006లో రాష్ట్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేసినాక ఏ పరిస్థితుల్లో రాజీనామా చేసినాం అని చెప్పేసి ప్రజలకు చెప్పాలని సభ కండక్ట్ చేస్తాడు. మళ్ళీ ఇదే 2006లో కేసీఆర్ తన మంత్రివర్గానికి రాజీనామా చేస్తే ఎం సత్యనారాయణరావు నువ్వు మంత్రివర్గానికి రాజీనామా చేసినావు, ఎంపీకి చేయలేదు, ఎంపీకి రాజీనామా చేసి గెలువు అని చెప్పి సవాల్ విసిరితే సవాల్ యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు సిద్దిపేటలో సమర శంకారావం అని చెప్పేసి సభ ఉంటుంది. సమర శంకారావము నేను ఎందుకు రాజీనామా చేసినా అని చెప్పేసి ప్రజలకు చెప్పేలా ఈ సభ ఉంటుంది. ఈ సభ అనంతరం కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మన ఉద్యమ కేసీఆర్ 2 లక్షల కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ నల్గొండ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి కండక్ట్ చేస్తాడు. ఉప ఎన్నిక కంటే ముందు సిద్దిపేట సమర శంకారావం, ఉప ఎన్నిక విజయం అనంతరం మనకి వరంగల్ నల్గొండ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి వస్తుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. ఇంకా కొన్ని సభలు ఏంటి అంటే జస్ట్ అవి మ్యాచింగ్ పర్పస్ లో వస్తుంది. అవి ఏ సభలు అవి అంటే మనకి డేట్ అనేది అవసరం లేదు. ఏ సభకి డేట్ అవసరం మనం మెన్షన్ చేస్తున్నాం ఆల్రెడీ. పెద్ద సభ, ఫస్ట్ సభ, వార్షికోత్సవం లాంటి వాటికి డేట్ అవసరము, ఉత్తరం డేట్ పెట్టద్దు. ఏంటిది మనకి అంటే కరీంనగర్ కథన బేరి. సో కథన బేరి అని చెప్పేసి ఇది మనకి సిరిసిల్లలో కండక్ట్ చేస్తాడు. ఓరుగల్లు వీరగర్జన, వీరగర్జన అని చెప్పేసి ఇది జనగంలో. నెక్స్ట్ కొల్లాపూరు కోలాహలం అని చెప్పేసి నల్గొండలో. ఈ పేర్లు చూస్తే మనకి కరీంనగర్ కథన బేరి, ఓరుగల్లు వీరగర్జన, కొల్లాపూరు కోలాహలం అని చెప్పేసి సేమ్ ఉంటున్నాయి. ఇవి కాకుండా సింగూరు, ఇందూరు అండ్ పాలమూరు, ఈ 3 ప్రాంతాల్లో కొంచెం ప్రాస యాస సేమ్ ఉంటుంది. ఇందూరు, సింగూరు, పాలమూరు 3 ప్రాంతాలలో సింహ గర్జన అని చెప్పేసి మనకి సభలు కండక్ట్ చేస్తారు. సో నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ ప్రాంతంలో సింహ గర్జన ఉంటుంది. తెలంగాణ యొక్క టిఆర్ఎస్ సభలు ఇవే ఉంటాయి. ఇంకోటి వరంగల్ మహాగర్జన అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఎటువంటి సభలు ఉండవు మనకి టిఆర్ఎస్ యొక్క సభలలో. ప్రశ్న వస్తుంది మనకి, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఇది చెప్పినామో లేదో నాకు గుర్తులేదు. తెలంగాణ జాగర సేన అని చెప్పేసి మనకి ఈ 1969లో రెడ్డి హాస్టల్ మీటింగ్ లో రుద్రసేన అని చెప్పేసి ప్రపోజ్ చేస్తారు ఒక యువ సైన్యాన్ని. ఇది అమల్లోకి రాదు. అట్లనే ఈ మన కేసీఆర్ తెలంగాణ జాగరణ సేన అని చెప్పేసి ఒక యువ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకు లాఠీ ఇస్తాడు, మీద టోపీ ఇస్తాడు, యూనిఫామ్ ఇస్తాడు. సో వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి ఆ యువ సైన్యాన్ని ఉమాకాంత్ రెడ్డి ట్రైనింగ్ ఇస్తాడు మన వి ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో. ఇది అమల్లోకి రాలేదండి. మనకి తీవ్రమైన విమర్శ వస్తుంది, వీళ్ళు ప్రైవేట్ సైన్యం అని చెప్పేసి. సో దీన్ని అమల్లోకి తీసుకురాం మనం. ఇది కొంచెం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల లెక్క ఉంటుంది వీళ్ళ యూనిఫామ్ కానీ ఆ టోపీ కానీ. మనకి ఈ ఉమాకాంత్ రెడ్డి అని చెప్పేసి మనకి మొత్తం మీద 3 సార్లు వస్తాడండి. తెలంగాణ ఉద్యమం అయినా కరెంట్ అఫైర్స్ అయినా పేర్లు సేమ్ వచ్చినప్పుడు అందులో తేడా పట్టుకోవాలి, పేర్లని ఇంకోసారి రివైజ్ చేసుకోవాలి. ఉమేందర్ రావు అని చెప్పేసి ఈ మే 1న మన 1969 ఉద్యమంలో తెలంగాణ డిమాండ్స్ డే అని చెప్పేసి కార్మికులు ర్యాలీ తీస్తారు రాజ్భవన్కి.
ఎవరు మన కేవీ రంగారెడ్డి అండ్ మల్లికార్జునరావు ఒక వర్గము, గౌతు లచ్చన్న, ఎస్పీ గిరి ఇట్లా ర్యాలీ తీస్తారు. ఆ రాజ్భవన్ ముంగట చనిపోయింది పోలీస్ కాల్పుల్లో ఉమేందర్ రావు అని చెప్పేసి. వరంగల్ మున్సిపాలిటీ అనేది 69 ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసము తీర్మానం చేస్తుంది. అప్పుడు ఉమారెడ్డి వరంగల్ది. ఈయన ఎవరంటే ఉమాకాంత్ రెడ్డి అండి. సో మనకి రెండు ఉమేందర్ రావు, ఉమాకాంత్ రెడ్డి అని చెప్పేసి పేర్లు మనకి సేమ్ వచ్చినాయి కాబట్టి ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. రైట్, ఇది మనకి నెక్స్ట్ 2009లో అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్ మరణిస్తాడు. సో హెలికాప్టర్లో పోతాడు, చుక్కల్లోకి పేర్లు ఎవరికి చిక్కలేదు అని చెప్పేసి మనకి టీవీలో చూస్తే పాట వస్తుంది. సో మరణం ఎప్పుడు బాధాకరమే. అయినప్పటికీ తెలంగాణకి నేను అడ్డు కాదు, నిలువు కాదు అని చెప్పేసి వ్యంగ్యంగా ప్రసంగిస్తాడు అసెంబ్లీలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి. సో వైఎస్ఆర్ మరణం అనంతరం తెలంగాణ అడ్డు పోయిందనే చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే సీఎం రోషయ్య. సో తండ్రి మరణం రోజే జగన్ సంతకాల సేకరణ అని చెప్పేసి కొన్ని మనకి వార్తలు వస్తాయి. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ఎవరికి తెలియదు. సో రోషయ్యని మెత్తటి మనిషి కాబట్టి సో ఈ సమస్యని సామరస్యంగా కండక్ట్ చేస్తారు అని చెప్పేసి సీఎంగా అనౌన్స్మెంట్ చేస్తారు కాంగ్రెస్ అధిష్టానం. రైట్, అయిపోయింది. ఇక్కడ మనకి 9 అక్టోబర్ 2009లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఏంటిది? హైదరాబాదు అనేది పోలీస్ నియామకాల్లో ఫ్రీ జోన్. ఆ కేసు పేరు ఏంటి అంటే రాధాకృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఈ కేసులో సుప్రీంకోర్టు హైదరాబాద్ని ఫ్రీ జోన్గా అనౌన్స్మెంట్ చేస్తుంది. ఎవరు ధర్మాసనం అంటే మనకి ప్రశ్న రాకపోవచ్చు, బట్ ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. సింఘ్వి అండ్ అగర్వాల్. మనకి అభిషేక్ సింఘ్ అని చెప్పేసి ఇంకొకరు ఉంటాడు. ఇతను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈ తెలంగాణ ఉద్యమ టైంలో. ఫస్ట్ 69లో నిజలింగప్ప, ఇప్పుడేమో అభిషేక్ సింఘ్ అని చెప్పేసి ఉంటాడు. మనకి ఈ ధర్మాసనం అనేది ఈ రాధాకృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటది. అంతకుముందు హైకోర్టు అనేది హైదరాబాద్ అనేది 6th జోన్ అని చెప్పేసి చెప్తే ఈ రాధాకృష్ణ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. సుప్రీంకోర్టు దేని ఆధారంగా చెప్తుంది అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు 14Fకి వర్తించవు. 14F ఏంటి అంటే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారము ఈ జంట నగరాల్లో పోలీస్ నియామకాలు అనేది ఎవరైనా పోటీ చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు మొత్తం అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ ఫ్రీ జోన్, సిటీ జోన్, 7th జోన్ లాంటి పదాలు కనిపించవు. సుప్రీంకోర్టు అనేది 14Fకి రిజర్వేషన్ వర్తించదు అనే కోణంలో హైదరాబాద్ని ఫ్రీ జోన్గా అనౌన్స్మెంట్ చేస్తుంది. సో తెలంగాణ బగ్గుమంటది. సో ఇకపైన పోలీస్ నియామకాలు మాకు రావు అని చెప్పేసి ఉద్యోగులు, నిరుద్యోగులు ధర్నా చేస్తారు. వాస్తవంగా మనకి జయశంకర్ సార్ దీన్ని ఎక్సలెంట్గా పోలుస్తాడండి. ఏం పోలుస్తాడు అంటే 1972 అక్టోబర్ 3న ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి మనకి తీర్పు వస్తుంది. ఈ సిక్రీ ధర్మాసనం తీర్పు చెప్తుంది. అంటే ఏంటి? పాజిటివ్ వచ్చింది జడ్జిమెంటు. సో పాజిటివ్ జడ్జిమెంటు ఈ ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధం ఫలితంగా జై ఆంధ్ర ఉద్యమం పుట్టుకొస్తుంది. ముల్కీ రూల్స్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అన్నీ రద్దయిపోతాయి. సో తెలంగాణ రక్షణ మొత్తం రద్దు అవుతుంది. ఏమైంది? నెగటివ్ వచ్చింది. సో నెగటివ్ రిజల్ట్. పాజిటివ్ జడ్జిమెంట్ బట్ నెగటివ్ వచ్చింది రిజల్ట్ అనేది. జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది, తీర్పు ఫలితంగా తెలంగాణ రక్షణ మొత్తం వెళ్ళిపోయింది. నెక్స్ట్ తర్వాత 2009 అక్టోబర్ 9న ఏమైంది? హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేది సో నెగటివ్ వచ్చింది జడ్జిమెంట్ అనేది. ఏమైంది? ఈ ఫ్రీ జోన్ తీర్పు ఫలితంగా తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ తీసుకొచ్చింది. సో పాజిటివ్ వచ్చింది రిజల్ట్ అని చెప్పేసి మన జయశంకర్ సారు మాట్లాడతాడు. సో మొత్తం మీద హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ అని చెప్పేసి తీర్పు చెప్పినాక
తెలంగాణ ఉద్యోగులంతా కలిసి సిద్దిపేటలో ఒక సభ కండక్ట్ చేస్తారు. ఆ సభ మన డేట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 21 అక్టోబర్ 2009 సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కండక్ట్ చేసింది ఉద్యోగ జేఏసీ అని చెప్పేసి ఉద్యోగులు అందరూ కలిసి కండక్ట్ చేసుకుంటారు. ఇందులో కేసీఆర్ వెళ్ళి ప్రసంగిస్తాడు. ఏమని అంటే, ఫ్రీ జోన్కి తీర్పుకి వ్యతిరేకంగా నేను దీక్ష చేస్తా అని చెప్పేసి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ జైత్రయాత్ర కేసీఆర్ శివయాత్ర అని చెప్పేసి, లేదా తెలంగాణ వాలే జాగో ఆంధ్ర వాలే బాగో అంటే వెళ్ళిపోండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు. సో 3 స్లోగన్స్ కూడా ఇదే సభలో చెప్తాడు. నెక్స్ట్ ఈ 29th నవంబర్న 2009 నేను ఇక్కడే సిద్దిపేటలోనే రంగదాంపల్లిలో దీక్ష చేస్తా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు. దీక్ష డేట్ ఇవి 2 ఇక్కడే అనౌన్స్మెంట్ చేయడు, దీక్ష అని చెప్పి చెప్తాడు అంతే. నెక్స్ట్ మనకి ఈ 28 అక్టోబర్ అని ఉంటుంది. డేట్ మనకు అవసరం లేదు. ఈ ఫ్రీ జోన్ తీర్పుకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ అనేది జైల్ బరో కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తుంది. జైల్ బరో అంటే స్వచ్ఛందంగా అరెస్ట్ కావడము, జైలుకి వెళ్ళడము. మనకి 1969 ఉద్యమ టైంలో విద్యార్థులంతా అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని జైల్స్ నిండిపోతే ఇన్ఫాక్ట్ కాకతీయ మెడికల్ కాలేజీని జైలుగా మారుస్తారు. సో మనకి అట్లా మనకి గుర్తుకు రావాలి, ఇది పాయింట్ వచ్చినప్పుడు అది గుర్తుకు రావాల్సి ఉంటుంది. కాకతీయ మెడికల్ కాలేజీని జైలుగా మారుస్తారు. నెక్స్ట్ 22 నవంబర్ ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఆ దీక్షకి 1 వీక్ ముందు కాకతీయ మహాగర్జన. సో కాకతీయ మహాగర్జన అని చెప్పేసి స్టూడెంట్స్ది. సో ఈ సభలో కూడా మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పేసి, తెలంగాణ జైత్రయాత్ర కేసీఆర్ శివయాత్ర అని చెప్పేసి ఇంకోసారి అనౌన్స్మెంట్ చేస్తాడు. సో మనకి ఒకటి ఉద్యోగులు అయిపోయింది, టిఆర్ఎస్ అయిపోయింది, విద్యార్థులు అయిపోయింది. నెక్స్ట్ మనకి కాకతీయ విద్యార్థి గర్జన అండి, మహాగర్జన కాదు, కాకతీయ విద్యార్థి గర్జన అని చెప్పేసి 29 నవంబర్ రాని వస్తుంది. కాలం అనేది ఆగదు, కొనసాగుతూ ఉంటుంది. ఆ రోజు వచ్చింది. ఆ రోజు కంటే ముందు ఈ కేసీఆర్ కరీంనగర్ వచ్చి ఉంటాడు. కేసీఆర్ని కంటికి రెప్పలా తెలంగాణ కార్యకర్తలు, ప్రజలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు అందరూ కాపాడుకుంటారు అరెస్ట్ చేయకుండా. ఎందుకు కరీంనగర్ అంటే మనకి ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ యొక్క భవన్ కరీంనగర్లో ఉంది కాబట్టి. సో తెలంగాణ ఉద్యమం చూస్తే మనకి ఎంత లేదనుకున్నా తెలంగాణ మొత్తం అనేది ఎక్కువ లేదు, నార్త్లో ఎక్కువ ఉంటుంది, సౌత్లో తక్కువ ఉంటుంది. సో 29 నవంబర్ వచ్చింది. దీనికంటే ముందు కొద్దిగా సన్నాహక కార్యక్రమాలు కండక్ట్ చేస్తారు. ఇవి ఎగ్జామ్ రాకపోవచ్చు, బట్ ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది, తెలుగు అకాడమీలో ఉంది కాబట్టి. ఏంటిది? దీక్ష సన్నాహక కార్యక్రమాలు అని చెప్పేసి ఉంటుంది. దీనిలో భాగంగా ప్రజల్ని దీక్షకి సన్నద్ధం చేయాలని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ టిఆర్ఎస్ పార్టీ కండక్ట్ చేసుకుంటుంది. అందులో ఫస్ట్ది గ్రామాన దండోరా, దాన్ని గ్రామ దండోరా అంటారు. డబ్బు సాటింపు చేపిస్తారు నైట్ పూట. సెకండ్ది ఈ అమరవీరుల స్తూపం అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ 1975లో అమల్లోకి వస్తుంది. 1973లో ఫిబ్రవరి 23న మన లక్ష్మీనారాయణ, 25న రామచంద్రయ్య శంకుస్థాపన చేస్తారు. ఎక్క యాదగిరి అని చెప్పేసి నల్లది ఉంటుంది, ఎర్రది ఉంటుంది, నల్ల గీతలు ఉంటాయి, ఎర్రటిది ఉంటుంది, అశోక చక్రం ఉంటుంది, 9 పుష్పాలు ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ కండక్ట్ చేస్తారు. కొవ్వొత్తుల ర్యాలీ, నివాళి అర్పిస్తారు మన 369 అమరవీరులకి. నెక్స్ట్ కంకణ ధారణ. కంకణం కడతారు తెలంగాణ యొక్క బ్యాండేజీ అని చెప్పేసి, కంకణం తెలంగాణ వచ్చినాకనే విప్పుకుందాం అని చెప్పేసి కంకణ ధారణ ఒకటి. ఇంకా ఈ ఎడ్ల బండి యొక్క ర్యాలీ కారు ర్యాలీ, సైకిల్ ర్యాలీని తీస్తారు. ఇవన్నీ సన్నాహక కార్యక్రమాలు. 29 నవంబర్న కేసీఆర్ అనేది సో అందరినీ వెంట పెట్టుకొని సిద్దిపేట వైపు ప్రయాణం చేస్తాడు. కరీంనగర్లో చౌరస్తా ఉంటుంది, అల్గనూరు చౌరస్తా. ఇక్కడ అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అనేది. సో అరెస్ట్ చేస్తుంది.
చేసి ఇటు వరంగల్ పోవచ్చు, ఇటు హైదరాబాద్ పోవచ్చు, అటు పోకుండా ఖమ్మం తీసుకెళ్తారు. ఎందుకు ఖమ్మం అంటే సో తెలంగాణ ఉద్యమం అనేది ప్రభావం ఖమ్మంలో తక్కువ ఉంటుందనే కాన్సెప్ట్ తోని. వాస్తవంగా మనకి 1969లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే ఖమ్మంలో, ఇల్లందు పాల్వంచలో స్టార్ట్ అయింది. మరి ఖమ్మంలో ఇప్పుడు ఎందుకు తక్కువ ఉందంటే మనకి ఈ 56 అనంతరం ఖమ్మంలో ఎక్కువ ఆంధ్ర సెటిలర్స్ వచ్చి స్థిరపడతారు కాబట్టి సో ఎంతైనా తక్కువ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కారణంగా ఖమ్మంకి తరలిస్తారు, ఖమ్మం జైలుకి. బట్ వీళ్ళ అంచనా తప్పవుతుంది. సిపిఐ న్యూ డెమోక్రసీ అని చెప్పేసి ఎంఎల్ పార్టీ అనేది తెలంగాణకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. తెలంగాణ యొక్క ప్రజల్ని, విద్యార్థులని ఐక్యం చేసి కేసీఆర్ యొక్క అరెస్ట్కి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంది. ఎవరు? సిపిఐ యొక్క న్యూ డెమోక్రసీ. మనకి సిపిఐ స్టాండ్ మార్చుకుంటుంది. కేసీఆర్ దీక్ష అనంతరం తెలంగాణకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇన్ఫాక్ట్ మన నారాయణ అనే ఆంధ్ర అయినప్పటికీ సిపిఐ అధ్యక్షుడు తెలంగాణకి సంపూర్ణ సపోర్ట్ ఇస్తాడు. బట్ సిపిఎం అనేది స్టాండ్ మార్చుకోలేదు. ఒకప్పుడు 1952 ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలను మనము చాలా ఎక్కువ స్థానాలు గెలిపించినాం. అయినా వాళ్ళు రుణం తీసుకోకుండా తెలంగాణకి అపోజిషన్లో పనిచేస్తారు, ఈ సమైక్యాంధ్ర కోసం సపోర్ట్ చేస్తారు. ఇతను అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మనకి రామ్ రెడ్డి అని చెప్పేసి లాయర్ అండి. ఈ రామ్ రెడ్డి తెలంగాణ యొక్క ఈ కేసీఆర్ అరెస్ట్కి నిరసనగా హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాడు. అరెస్ట్ చేసి ప్రాథమిక హక్కులని ఉల్లంఘన చేసినావు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్తే అప్పుడు హైకోర్టు వాస్తవంగా ఆ రోజు మనకి సండే కాబట్టి కోర్టు ఉండదు కాబట్టి సో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అయిన చెదలవాడ రామ్మూర్తి అని చెప్పేసి సో రామ్మూర్తి తీర్పు చెప్తాడు. 14 రోజులు కేసీఆర్ని జైలు రిమాండ్కి తరలిస్తారు. సో రిమాండ్కి వెళ్తాడు కేసీఆర్. అక్కడనే దీక్ష కంటిన్యూ చేస్తాడు. నవంబర్ 29 దీక్ష. అంతకుముందు చెప్తాడు, నన్ను అరెస్ట్ చేస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడనే కూర్చొని దీక్ష స్టార్ట్ చేస్తా, తప్పితే దీక్ష విరమణ చెయ్యని చెప్పేసి మన కేసీఆర్ అనౌన్స్మెంట్ చేస్తారు. దాని ప్రకారమే ఖమ్మం జైల్లో 29న దీక్ష కొనసాగుతుంది. వెరీ నెక్స్ట్ డే 7 PM అండి. 7 PM ఈ దీక్ష రోజే ఈ వినోద్ కుమార్ మన మాజీ ఎంపీ హన్మకొండలో గెలుస్తాడు. అంతకుముందు సో మాజీ ఎంపీ అవుతాడు. ఇతను ఈ టిఆర్ఎస్ బృందం పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి జాతీయ నాయకుల సపోర్ట్ కోసము ప్రయత్నం చేస్తుంటాడు. కేసీఆర్ ఆరోగ్యం అసలే బాగుండదు, ఆయనకి షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, సర్వ రోగాలు ఉన్నాయి, ఎట్లా చేసి తెలంగాణ సపోర్ట్ చేయమని చెప్పేసి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బృందం అనేది ఢిల్లీ వెళ్తుంది. నవంబర్ 30 వస్తే 7 PM అవుతుంది. 7 PM వస్తే టీవీలో ఆన్ చేస్తే కేసీఆర్ అనేది దీక్ష విరమణ అని చెప్పేసి ఆంధ్ర మీడియా ఛానళ్ళు గగ్గోలు పెడతాయి. సో ఆ దీక్ష విరమణ అంటే తాగుతున్నట్టు ఇట్లా గ్లాసు అవి దాన్ని క్లిప్పింగ్ ని ఇస్తూనే ఉంటది. సో మన ఓయూ జేఏసీ చూస్తుంది, ఓయూ స్టూడెంట్స్ చూస్తారు. చూసి అంతకుముందు రోజు తెలంగాణకి కేసీఆర్ జై, కేసీఆర్ దీక్ష జై, కేసీఆర్ హీరో, కేసీఆర్ అని చెప్పేసి అన్నారు. దీక్ష విరమణ అయినాక వెంటనే కేసీఆర్ డౌన్, కేసీఆర్ హీరో కాదు పెద్ద జీరో అని చెప్పేసి కేసీఆర్ మోసం చేశాడు, తెలంగాణ నాయకులు ఎప్పుడు ఇంతే, మరి చెన్నారెడ్డి, పటోళ్ళ ఇంద్రారెడ్డి, జానారెడ్డి, జి చెన్నారెడ్డి, ఇప్పుడు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు ఒక పాట పాడుకుంటా కేసీఆర్ యొక్క ఏది ఆ దిష్టి బొమ్మని శివయాత్ర చేస్తారు. చేసి ఇక మేమే ఫైట్ చేస్తామని చెప్పేసి ఓయూ జేఏసీ అనేది ఏర్పాటవుతుంది. మనకి విద్యార్థి జేఏసీ వేరు, పిడమర్తి రవి అని చెప్పేసి, ఇది ఓయూ జేఏసీ, ఓయూలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి వీళ్ళే ఫైట్ చేస్తామని చెప్పి చెప్తారు. వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసింది ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అండి. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సుదర్శన్ రావు వీళ్ళకి సంపూర్ణ సపోర్ట్ ఇస్తాడు. మన సుదర్శన్ రావు ప్రొఫెసర్, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్. మన తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగాలు అలా ఉంటాయి. నువ్వు ఎక్సలెంట్గా చేస్తే ఎస్, నువ్వు ఎస్ అంటాం, నువ్వు చెండలంగా చేస్తే నువ్వు నై అంటాం, అయితే జై లేకుంటే నై అంటాం. వెంటనే భావోద్వేగాలు మారిపోతాయి. రైట్, ఇక్కడ చూస్తే ఇంకా కేసీఆర్ ఆ క్లిప్పింగ్స్ చూసి వెంటనే మీడియాకి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, నేను దీక్ష విరమణ చేయలేదు, జరిగింది ఏంటి అంటే
7 పిఎంకి నాకు టాబ్లెట్ వేసుకునేది ఉన్నది. అది గొట్టం గోలి. ఆ గొట్టం గోలిని ఇట్లా వేసుకోగా ఇట్లా పోకుండా అడ్డంగా పోయింది. అడ్డంగా పోతే గొంతులో ఇరుక్కుంది కాబట్టి కానిస్టేబుల్ని వాటర్ ఇవ్వమంటే అతను జ్యూస్ చేసి ఇచ్చిండు కాబట్టి నాకు. సో అదే వాడు క్లిప్పింగ్ వీడియో చేసి మీడియాకి అందించాడు. అప్పుడు హరీష్ రావు వస్తాడు లోపలికి, ఆ కానిస్టేబుల్ చెంప మీద కొట్టేసి ఆ సెల్లుని గుంజుకుంటాడు. అది వేరే విషయం అది. సో మొత్తం మీద నేను కావాలని విరమణ చేయలేదు, వాళ్ళు కుట్ర పన్ని విరమణ చేసేలా అయింది అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ నుంచి తెలంగాణ జైత్ర యాత్ర కావాలి, కేసీఆర్ శవయాత్ర మీరన్నా చేసుకుంటారు అని చెప్పేసి ఇంకా కేసీఆర్ అనౌన్స్మెంట్ చేసి దీక్షని కంటిన్యూ చేస్తారు ఎక్కడ విరమణ లేకుండా. సో ఇది టాబ్లెట్ ఇది నిజమా, జ్యూస్ మరి అప్పటికే చేసి ఎందుకున్నది ఈ కాన్సెప్ట్ ముందే తెలుస్తుంది ఇదంతా అంటే మనం చెప్పలేము, జరిగింది అయితే అది వాస్తవం. రైట్. కేసీఆర్ దీక్ష విరమణ చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు అతనికి, కంటిన్యూ చేస్తున్నాడు. నవంబర్ 30 అయిపోయింది. సో నవంబర్ 29 అంతకుముందే మనకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. శ్రీకాంత్ చారి అని చెప్పేసి, శ్రీకాంత్ చారి నల్గొండ మోత్కూరు గ్రామం పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటాడు ఎల్బీ నగర్ చౌరస్తా. అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముందు ఈ దీక్ష ఆ నిప్పు అయిపోతుంది. సో 90% కాలుతుంది ఇది శరీరం అప్పటికే. చావు బతుకుల్లో ఉంటాడు తెలంగాణ అని చెప్పేసి ఆ స్లోగన్ ఇస్తూనే ఉంటాడు. చాలా మందికి ఆ దృశ్యం చూస్తే కన్నీళ్ళు వస్తాయి. స్ఫూర్తివంతమైన దృశ్యం అది. అయినప్పటికీ డిసెంబర్ 3న మరణిస్తాడు మన శ్రీకాంత్ చారి అపోలో ఆసుపత్రిలో. సో డిసెంబర్ 3 అండి. మరి ఫస్ట్ ఇతన అంటే అమరుడు కాదనే చెప్పాలి. ఫస్ట్ డిసెంబర్న నిజామాబాద్లో కానిస్టేబుల్ కిష్టయ్య అని చెప్పేసి, ఈ కిష్టయ్య గన్ను పేల్చుకొని చనిపోతాడు సెల్ టవర్ ఎక్కి. సో ఫస్ట్ అమరుడు కిష్టయ్య, సెకండ్ మనకి శ్రీకాంత్ చారి. అయినప్పటికీ శ్రీకాంత్ చారిది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే కళ్ళ ముంగట నిప్పు అంటించుకొని 90% బాడీ కాలిపోయినప్పటికీ జై తెలంగాణ అన్న గుండె అతంది. ఆ గుండె ఎవరికి ఉండదు. దట్ ఈస్ ద శ్రీకాంత్ చారి. ఈరోజు మనం చూస్తే ఆమె తల్లి అనేది ఇబ్బందులో ఉంది. రైట్. కిష్టయ్య ఫస్ట్ అమరుడు. సో మనకి డిసెంబర్ 3న చనిపోతాడు ఇతను. అదే రోజు మన కేసీఆర్ని ఆరోగ్యం క్షీణిస్తుంది, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, గుండె జారిపోతుంది, కిడ్నీ ఫెయిల్ అయింది, ఇంకా లంగ్స్ ఎగిరిపోయాయి అని చెప్పేసి మొత్తం మీద రిపోర్ట్ వచ్చేసి డిసెంబర్ 3కి అయితే నిమ్స్కి తరలిస్తారు. ఈ నిమ్స్లో పర్యవేక్షణ ఎవరు అని చెప్పి మనకు ప్రశ్న ఏం రాదు, బట్ మనకి బుక్లో ఉంది అకాడమీలో కాబట్టి. సో నిమ్స్ డైరెక్టర్ వచ్చేసి ప్రసాద్ రావు, సూపరింటెండెంట్ వచ్చేసి సత్యనారాయణ. ఈ పేరు మన నెంబర్ ఆఫ్ టైం వస్తుందండి. ఈ మర్రి చిన్నారెడ్డిని రాబోయి మర్రి ఓ వెర్రి అని చెప్పేసి పాట పాడింది సత్యనారాయణ. అన్నపత్తుల రవీంద్రనాథ్ ఫస్ట్ టైం దీక్ష చేసినప్పుడు జనవరి 8న సపోర్ట్గా స్వగృహంలో చేసిన ఎమ్మెల్యే దీక్ష సత్యనారాయణ. ఈ సిపిఐ మీటింగ్ ఉంటుంది మనకి 5 ఏప్రిల్ 1969లో సమైక్యాంధ్ర సభ అనేది కండక్ట్ చేస్తారు. దానికి అధ్యక్షుడు సత్యనారాయణ. దానికి ఇదే మీటింగ్లో ఫస్ట్ టైం జంట నగరాల్లో కాల్పులు జరుగుతాయి. మన వేణు సంకోజీ ఒక కవిత ఉంటుంది, గడిచిన కాలాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, మాసిన గాయాలు మళ్ళీ వస్తున్నాయి అని చెప్పేసి ఒకటి దర్దు పురానే యాద్ ఆతీ హై ఏమో ఉంటుంది, దర్దు జమానే యాద్ ఆతీ హై అని చెప్పేసి ఒక స్లోగన్ ఉంటుంది వేణు సంకోజ్ది, అక్కడ వస్తుంది. అప్పుడే మనకి 69లో పీడీ యాక్ట్ కింద ఫస్ట్ టైం అరెస్ట్ చేస్తారు మల్లికార్జున అండ్ మదన్ మోహన్ని అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదంతా. రైట్. ఇప్పుడేంటి మళ్ళీ వస్తుంది ఇక్కడ ఇంకొకటి, ఈ ఓయూ స్టూడెంట్స్ కోసము ఓయూ ప్రొఫెసర్స్ తెలంగాణలో ఉన్న అందరు ప్రొఫెసర్లు ఒక జేఏసీగా ఏర్పడతారు. ఆ జేఏసీ యొక్క చైర్మన్ సత్యనారాయణ. ఆయన ఒకటి కాదు కానీ పేర్లు అయితే సేమ్ మనకి, ఆయన భట్టు సత్యనారాయణ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ప్రొఫెసర్స్ యొక్క టీచర్స్ యొక్క జేఏసీకి అధ్యక్షుడు. అది మనకి అబౌట్ సత్యనారాయణ పేరు అని చెప్పేసి. సో మొత్తం మీద మనకి నవంబర్లో ఈ డిసెంబర్లో ఇట్లా అయిపోతుంది కదా. తొలిసారిగా సెంట్రల్ నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే అభిషేక్ సింఘ్వి. సో అభిషేక్ సింఘ్వి ఇతను స్పందిస్తాడు. తెలంగాణ పట్ల విస్తృతమైన చర్చలు అవసరము,
ఏకాభిప్రాయం అవసరం అని చెప్పేసి కన్సల్టేషన్ అనేది వైడ్గా కావాలి, చాలా ఎక్కువ కావాలని చెప్పేసి చెప్తాడు. ఒరేయ్ నువ్వు ఉన్నావు, ఎంపీఎఫ్ చేసినావు, నిన్ను ఎంతమంది ఆమోదిస్తారు? ఒక్కటి ఎక్కువ ఓటేస్తే అయిపోద్ది, నువ్వు గెలుస్తావు. 100 మంది ఓటేసినారు, 8 మంది పోటీ చేస్తే 3 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా విన్నర్ కావచ్చు మన ప్రజాస్వామ్యంలో. వీడేమంటాడు అంటే ఏకాభిప్రాయం కావాలని అట. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2008 అక్టోబర్ 18 అప్పుడు అది దానికి టీడీపీ అనేది లేఖ ఇస్తుంది. లేఖ ఇచ్చిన తర్వాత ఒకసారి చూస్తే 440 ఎంపీలు అనుకూలంగా ఉంటారు. ఆ యూపీఏ భాగస్వామ్య పార్టీలు 13 పార్టీలు అనుకూలంగా ఉంటాయి. డిఎంకే ఓవరాల్గా చెప్తుంది, కాంగ్రెస్ ఎట్లా సపోర్ట్ కాబట్టి సో 13 పార్టీలు అనుకూలంగా ఉంటాయి. మనకి 11 అని చెప్పేసి రాష్ట్రం పట్టు వాస్తవంగా 13 అనుకూలంగా ఉంటాయి. యూపీఏకి సపోర్ట్ చేస్తే బయట పార్టీలు 11 పార్టీలలో 6 ఉంటాయి. ప్రతిపక్షంలో 14లో 8 సపోర్ట్ చేస్తే 440 ఎంపీలు చేస్తారు. నీకు రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 3 ప్రకారము సాధారణ మెజారిటీ అవసరము. కోరం ఉండాలి, 54 కోరం, మనకి 28 మంది సపోర్ట్ చేస్తే తెలంగాణ వస్తుంది. ఇక్కడ ఏమైంది, 440 ఎంపీస్ చేసిండ్రు, ఇంకేం కావాలి, ఏకాభిప్రాయం అని చెప్పేసి మనం అనొచ్చు. సరే మొత్తం మీద అయిపోతుంది. December 5 వస్తుంది. 5 వచ్చినాక కేసీఆర్ యొక్క ఆరోగ్యము, హెల్త్ ఇష్యూ ఘోరంగా అయిపోతుంది అని చెప్పేసి మనకి ఒక హెల్త్ బులెటిన్ అనేది ఇష్యూ చేస్తారు ప్రసాద్ రావు, నిమ్స్ డైరెక్టర్. December 7 వస్తుంది. ఆ December 7 నాడు రోషయ్య అఖిలపక్షం మీటింగ్ పెడతాడు. సో అఖిలపక్షం మీటింగ్ ఎందుకు అంటే ఆ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ అప్పుడు. సో వీరప్ప మొయిలీ 2001 టీఆర్ఎస్ పార్టీ స్థాపన అప్పుడు గులాబ్ నబీ ఆజాద్ ఉండే. ఇప్పుడు వీరప్ప మొయిలీ వచ్చిండు ఏపీ కాంగ్రెస్ ఎఫ్ఎస్ మినిస్టర్ అని చెప్పేసి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అని చెప్పేసి. ఇతని యొక్క సలహా మేరకి రోషయ్య అఖిలపక్షం కండక్ట్ చేస్తారు 7th December. మొత్తం 8+1 పార్టీ వస్తుంది. ఇది లోక్ సత్తా పార్టీ అండి. మొత్తం 9 పార్టీలు దీంట్లో పాల్గొంటాయి. ఆ పార్టీ యొక్క అభిప్రాయాలు మనకి ప్రశ్న వస్తుంది, ఎవరు కాంగ్రెస్, ఎవరు తెలంగాణ సపోర్ట్ చేసిన అని చెప్పేసి. ఈ మొత్తం 9 పార్టీలలో సిపిఎం పార్టీ ఒక్కటే సమైక్యాంధ్ర అంటది. ఆ ఒక్క పార్టీ అంటది. ఎంఐఎం పార్టీ అనేది ఇంకా మేము 1-2 డేస్లో చెప్తామని చెప్పేసి చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ అది కూడా ఓకే అన్నట్టు. ఇక మిగతా అన్ని పార్టీలు తెలంగాణకి సపోర్ట్ చేస్తాయి, ఇంక్లూడింగ్ లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ కూడా. మనకి ఆ పార్టీ తరఫున ఎవరు హాజరయ్యే ప్రశ్న వస్తుందంటే ఇది మనకి పెద్దగా రాదండి. ఏవైతే ఈ హోంమంత్రి చిదంబరం అఖిలపక్షం 2 ఉంటాయో అది మనకి ప్రశ్న వస్తుంది. ఫస్ట్ పార్టీ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అనేది అభిప్రాయం చెప్పలేదు, ఎందుకంటే మేమే కండక్ట్ చేస్తున్నాం మీటింగు, మీ అభిప్రాయాలు చెప్పండి, మేము ఢిల్లీకి చెబుతామని చెప్పేసి, ఢిల్లీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ అఖిలపక్షంలో కాంగ్రెస్ చెప్తుంది. సో ఆల్మోస్ట్ తెలంగాణకి ఓకే. టిఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణ కాబట్టి ఎస్ ఓకే. మనకి ఈటెల రాజేందర్ హాజరవుతాడు. కేసీఆర్ ఎందుకు కాడు అంటే దీక్షలో కూర్చున్నాడు కాబట్టి, బక్క సిక్కిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ చావు నోట్లు తల పెట్టి వచ్చిందండి కేసీఆర్ తెలంగాణ కోసం. నెక్స్ట్ టీడీపీ అశోక్ గజపతి రాజు. మనకి పేర్లు ఎగ్జామ్ రావండి, సరే చదవండి సరిపోతుంది. ఎస్ తెలంగాణకి సపోర్టు అందరూ. బీజేపీ కిషన్ రెడ్డి తెలంగాణకి సపోర్టు. టిఆర్పి చిరంజీవి సపోర్టు. ఈయన సామాజిక తెలంగాణ అంటాడు. నాకు భౌగోళిక తెలంగాణ కాదు, తెలంగాణ మ్యాప్ కాదు, సామాజిక తెలంగాణ, అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆయన కాన్సెప్ట్. ఏది నెక్స్ట్ లోక్ సత్తా ఎస్ సపోర్టు జేపీ. ఈయన ఏమంటాడు అంటే మీరు ఓటు బ్యాంక్ కోసం రాజకీయం చేయొద్దు, తెలంగాణ అభివృద్ధి కోసం ఫైట్ చేయమంటాడు. సో ఇండైరెక్ట్ గా సపోర్ట్ అన్నట్టే. సిపిఐ ఎవరు, గుండా మల్లేష్ తెలంగాణ వ్యక్తి, ఎస్ సపోర్ట్. సిపిఎం సో మనకి జూలకంటి ఈయన ఒక్కటే సమైక్యాంధ్ర అండి, సమైక్యాంధ్ర.
నెక్స్ట్ ఎంఐఎం పార్టీ అనేది ఇది ఏం చెప్పదు, 1-2 days లో చెప్తామంటది తెలంగాణ సపోర్టే అంటే ఇండైరెక్ట్ గా. ఓన్లీ మనకి ఎంఐఎం అనేది కొంచెం వెనక ముందు చేస్తుంది, సిపిఎం ఒక సమైక్యాంధ్ర అని చెప్తుంది, మిగతా అన్ని కూడా మొత్తం మనకి తెలంగాణ సపోర్ట్ చేసినాయి. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని పార్టీలు తెలంగాణ సపోర్ట్ చేసినాయి. December 7 అఖిల పక్షంలో అన్ని సపోర్ట్ చేసినాయి ఆల్మోస్ట్. కాబట్టి December 9న సోనియా గాంధీ బర్త్డే ఉంటుంది. ఆ రోజు పార్లమెంట్ లో ఎల్కే అద్వానీ మాట్లాడుతూ తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో కేసీఆర్ కూడా ఉండడం అంతే ముఖ్యం, కేసీఆర్ ప్రాణం పోతుంది మీరు ఆలస్యం చేస్తే ఏంటంటే తీసుకోండి అని చెప్తే, సో ఎల్కే అద్వానీ సలహా మేరకి అన్ని పార్టీలను కూర్చుని మాట్లాడి లాస్ట్కి అయితే మనకి 11 PM. సో 11 PM హోంమంత్రి చిదంబరము అనౌన్స్మెంట్ చేస్తాడు తెలంగాణని. ఇన్ఫాక్ట్ దీనికంటే ముందు జయశంకర్ సార్కి ఫోన్ చేసి అనౌన్స్మెంట్ ఎలా ఉండాలో ఆ లెటర్ ప్యాడ్ మీద రాసి పంపు అని చెప్పేసి వాట్సాప్ చేస్తే దాన్ని ఎట్లా ఉందో అట్లా మన మీడియా ముందు చదివేస్తాడు మన చిదంబరం. ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని, ఇది మంచిగా చదవాలి, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రారంభిస్తున్నాము. దీనికోసము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు. అర్థం ఏంటిదంటే ప్రక్రియ షురూ అయింది, అసెంబ్లీ తీర్మానం అనేది జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే, వాళ్ళు ఏం చెప్పినప్పటికీ ఇక్కడ మనము ప్రక్రియ అనేది కొనసాగుతుంది అని చెప్పేసి ఇదే మనకి ఆర్టికల్ 3 ప్రకారం కూడా ఇదే చెప్తుంది. సో జయశంకర్ సారు మంచిగా ప్లాన్ కొద్ది రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ చేసినాం ఆల్రెడీ, అసెంబ్లీ తీర్మానం చేస్తుందని చెప్పేసి ఉంటుంది. సో మన కేసీఆర్ ఫుల్ హ్యాపీ, బక్క చిక్కిపోయిండు, చావు నోట్లో తలపెట్టి వచ్చిండు, అన్ని రోగాలు ఉన్నాయి. ఆ టైంలో ఇటువంటిది వచ్చింది అనౌన్స్మెంట్. తెలంగాణలో ఉన్న పసికందు నుంచి పండు ముసలి వారికి అందరూ సంబరాలతో అంబారాన్ని అంటినాయి. సో కేసీఆర్ ఏమంటాడు అంటే నా కళ నెరవేరింది, థ్యాంక్స్ టు సోనియమ్మ, థ్యాంక్స్ టు అద్వానీ, అన్ని పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకి, అన్ని విద్యార్థులకి, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా బడుగు బలహీన వర్గాలకి అందరికి వందనం చెప్తాడు. త్వరలో ఢిల్లీ వస్తా, అందరినీ కలుస్తా, థ్యాంక్స్ చెప్తా అని చెప్పేసి సో ఆనంద బాష్పాలు, ఆ మాట పూర్తి రానే రాదు, లోపల ఎక్కడో ఉంటుంది మాట, అంత బక్క చిక్కిపోయాడు మన కేసీఆర్. సో November 30, సో నవంబర్ ఎంత అది December 9 ఇది. సో December 10న ఆంధ్రాలో బగ్గుమంటది, ఆంధ్ర వాళ్ళ కళ్ళు ఎర్రబడితే తెలంగాణ ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు రాజీనామా చేస్తారు. 140 ఎమ్మెల్యేలు చేస్తారు, ఒక 30 ఎమ్మెల్సీ చేస్తారు, ఒక 20 MP చేస్తారు. 40, 30, 20 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు రాజీనామా చేస్తారు. మన కేసీఆర్ దీక్ష చూస్తే భావోద్వేగం ఉంటుంది, ఒక రకమైన ఎమోషన్ ఫీల్ ఉంటుంది, తీవ్రత ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది. సో నెక్స్ట్ దీక్ష చేస్తాడు ఫేమస్ జోకర్ లగడపాటి రాజగోపాల్. సో రాజగోపాల్ ఈయన దీక్ష చేస్తాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ, ఇంకో ఆమె ఉంటుంది నన్నపనేని రాజకుమారి. సో ఈ రాజకుమారి ఇతనికి కిస్ ఇస్తుంది. ఆ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతవరకు కొట్టుకున్నారు, తెలంగాణ ఇవ్వగానే ఇద్దరు ఏకమైండు, ముద్దు పెడుతుంది. ఇన్ఫాక్ట్ ఆ ముద్దు పెట్టింది ఇక్కడ లేదు, రైట్. ఇంకా చూస్తే ఈయన దీక్ష ఎట్లా ఉంటుందంటే ఈ పోలీసులు అరెస్ట్కి ట్రై చేస్తే దొంగ కుక్క లెక్క ఉరికిపోయి అక్కడ నీమ్స్లో పోయి తేలిండు. ఈ బుడుగుంగల పక్షి అని ఉంటుంది ఒకటి, ఇక్కడ తేలుతుంది అక్కడ మురుగుతుంది, అట్లా ఇక్కడ తేలి అక్కడ మురిగిండు. సో ఒక జోకర్ లెక్క దీక్ష చేస్తాడు. మన కేసీఆర్ ఉన్న తీవ్రత, ఆ భావోద్వేగము, ఆ తపన అనేది మనం ఇక్కడ కనిపించదు, ఒక హాస్యం లెక్క ఉంటుంది ఇతని దీక్ష. సో మనకి December 10న ఇట్లా జరుగుతుంది. ఆంధ్రాలో ఉద్యమాలు చేస్తారు, తెలంగాణ వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. అంతిమంగా December 23న మనకి ఈ వచ్చినది అనేది అనౌన్స్మెంట్ వెనక్కి పోతుంది. 2009 వెనక్కి వెళ్ళింది. మళ్ళీ హోంమంత్రి ఇట్లా తుడుచుకుంటూ వచ్చి మళ్ళీ మీడియా ముంగట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము అసెంబ్లీ అనేది ఏకాభిప్రాయం తీర్మానం చేయాలి, తర్వాత రాష్ట్ర ఏర్పాటుని ప్రారంభిస్తాము. అసెంబ్లీ తీర్మానం ఫస్ట్ అట, రాష్ట్ర ఏర్పాటు నెక్స్ట్ అట.
और 175 ఆంధ్ర ఎమ్మెల్యేస్ ఉన్నారు, 119 తెలంగాణ ఎమ్మెల్యేస్ ఉన్నారు. అందులో కాంగ్రెస్ వాళ్ళది అధికార పక్షం కాబట్టి కొంతమంది అడ్డుకోవచ్చు అధిష్టానానికి భయపడి, టీడీపీ కూడా కొద్ది వరకు అటువైపు ఉండొచ్చు అధిష్టానానికి భయపడి. సాధ్యమవుతుందా ఏకాభిప్రాయం అసెంబ్లీలో? సో అటువంటిది చేస్తారు మన 2009 డిసెంబర్ 23న. ఇంకా అదే రోజు 24న ఓయూ స్టూడెంట్స్ దీక్ష స్టార్ట్ చేస్తారు. 2010ని వీళ్ళు 2010ని తెలంగాణ సాధన సంవత్సరంగా అనౌన్స్మెంట్ చేస్తారు. 2010ని వీళ్ళకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది ఎవరు అంటే, ఓయూ కాకుండా ఓయూ, కేయూ అన్ని రకాల విశ్వవిద్యాలయాలు ఉంటాయి తెలంగాణలో, మొత్తం 9 ఉంటాయి. 9 కలిసి జేఏసీగా ఏర్పడతారు. ప్రొఫెసర్స్ టీచర్స్ జేఏసీ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఇది. దీనికి హెడ్గా భట్టు సత్యనారాయణ ఉంటాడు. భట్టు సత్యనారాయణ ఉంటాడు. నెక్స్ట్ ఉప అధ్యక్షుడిగా పాపిరెడ్డి ఉంటాడు. ఈయన కేయు, ఈయనేమో ఓయు. సో అట్లా ప్రొఫెసర్స్ టీచర్స్ యొక్క జేఏసీ అనేది ఏర్పాటవుతుంది వీళ్ళకి సపోర్ట్గా. నెక్స్ట్ వీళ్ళ యొక్క దీక్షను సపోర్ట్ చేద్దామని చెప్పేసి అక్కడికి నాగం జనార్దన్ రెడ్డి పోతాడు. పేనకు ఇతనికి చెప్పులతోని స్వాగతం చెప్తారు ఆ ఓయూ స్టూడెంట్స్. అప్పుడు తప్పు గ్రహించి ఇతను బయటకు వచ్చేసి తెలంగాణ నగర సమితి అని చెప్పేసి పార్టీ స్థాపిస్తాడు. టీడీపీలో ఉన్నాడు, ఓయూకి వెళ్ళిండు, సపోర్ట్ చేద్దామని పోతే వాళ్ళు చెప్పులతో వాళ్ళు స్వాగతం పలికితే తప్పును గ్రహించి టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ నగర సమితి అని చెప్పి స్థాపించి లాస్ట్ దీన్ని బీజేపీలో విలీనము చేస్తాడు. తర్వాత మనకి ఈ ఓయూ స్టూడెంట్స్ మీద విపరీతంగా లాఠీ చార్జ్ చేసింది ఎవరు అంటే స్టీఫెన్ రవీంద్ర. డీసీపీ ఉంటాడు స్టీఫెన్ రవీంద్ర అని చెప్పేసి. ఈ స్టీఫెన్ రవీంద్ర భయంకరంగా దాడి చేస్తాడు. ఈ ఓయూ స్టూడెంట్స్ చాలా మంది మణికేశ్వర్ నగర్లో వెళ్ళి దాక్కుంటారు. దాన్ని వడ్డేర బస్తీ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఈ 2001 పార్టీ స్థాపన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 గెలుస్తుంది టిఆర్ఎస్ కార్పొరేటర్స్. ఒకటి మణికేశ్వర్ నగర్లో యాదయ్య అని చెప్పేసి. సో మనకి యాదయ్య, ఇంకో యాదయ్య ఉంటాడు సిరిపురం యాదయ్య అని చెప్పేసి. ఆయన మరణిస్తాడు ఈ ఎన్సీసీ గేట్ దగ్గర మరణిస్తాడు. అది వేరు, ఈ యాదయ్య వేరు. యాదగిరి కూడా మనకు ఉంటారు, ఆ యాదగిరి కూడా మనకి వేరు. రైట్, ఇతనేంటిది ఏమవుతుంది మన ఇక్కడ? రైట్, ఓకే. మణికేశ్వర్ నగర్లో దాక్కుంటారు. సో వీళ్ళ తరపున అంటే ఈ మొత్తం ఓయూ ఇన్సిడెంట్, స్టీఫెన్ రవీంద్ర లాఠీ చార్జ్, ఈ దాక్కోవడం మీద ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ పేరు జేవి నాయుడు. ఈ జేవి నాయుడు ఎవరంటే మనకి ఈ 36 జీవో యొక్క అమలు కోసము హైదరాబాద్, సికింద్రాబాద్లో ఐజే నాయుడు అని చెప్పేసి, మిగతా ప్రాంతాలలో విడల అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ నాయుడు వేరు, ఇతని వేరు, పేర్లు మాత్రం మనకి సేమ్ ఉంటాయి. సో ఓయూ ఘటన మీద మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పేసి ఆ జేవి నాయుడు సంఘం చెప్తుంది. దీని ప్రకారం స్టీఫెన్ రవీంద్రని డిస్మిస్ చేయాల్సి వస్తుంది ఏపీ ప్రభుత్వం అనేది. ఇలా జరుగుతుంది మనకి. అంతిమంగా ఇది తెలంగాణలో జరుగుతుంది. ఆంధ్రాలో అయితే వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేయకముందే ఈ టీవీ మీడియా వాళ్ళైతే ఆ గ్రాఫిక్స్ మంటలు పెడతారు. ఎప్పుడు డిసెంబర్ 10న హోంమంత్రి ఇట్లా చేసినప్పుడు వెంటనే ఏదో ఆంధ్రలో అవుతుందని చెప్పేసి అందరూ తిరగాలని చెప్పేసి గ్రాఫిక్స్ మంటలు అవి వాస్తవంగా వీళ్ళు ఫైట్ చేసింది లేదు, ఏం లేదు. మొత్తం మీద అంతిమంగా లాస్ట్కి 5 జనవరి 2010 అఖిల పక్షము, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరు హాజరని చెప్పేసి చిదంబరం కండక్ట్ చేస్తాడు. సో ఎందుకోసం అంటే డిసెంబర్ 9th, డిసెంబర్ 23rd యొక్క అనౌన్స్మెంట్ ఫలితంగా ఆంధ్రాలో వచ్చిన స్థితి మీద ఇది అఖిల పక్షం అనేది కండక్ట్ చేస్తారు. ఈ అఖిల పక్షంలో మనకి 8 పార్టీలు వస్తాయండి. లోక్సత్తాని పిలువరు, గుర్తింపు పొందలే కాబట్టి 8 వస్తాయి. మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ 8 పార్టీలు వస్తాయి. అప్పుడు పిఆర్పి పార్టీ ఉండదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 8 వస్తాయి. సో 8 ఎవరు అంటే కాంగ్రెస్, సో టీడీపీ, టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం,
టీఆర్పీ అని చెప్పేసి 8 పార్టీలు ఉంటే మొత్తం మీద ఈ అఖిలపక్ష ఒప్పందంలో 2 నాలుగులను పంపిస్తారు. ఒకవైపు ఆంధ్ర నుంచి నాయకులను పంపిస్తారు, తెలంగాణ నుంచి పంపిస్తారు. సో కాంగ్రెస్ చూస్తే మనకి ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ, ఇక్కడ కావూరి సాంబశివరావు, మనకి ఆవుల సాంబశివరావు ఉన్నాడు. ఆవుల సాంబశివరావు పింగల్ జగన్మోహన్ రెడ్డి యొక్క ధర్మాసనం అనేది ముల్కీ రూల్స్ కి అనుకూలంగా తీర్పు చెప్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈయన తెలంగాణ అంటాడు, ఈయన ఆంధ్ర అంటాడు. మొత్తం మీద కాంగ్రెస్ అనేది ఒక అభిప్రాయం చెప్పదు. అదే రోషయ్య అప్పుడు ఓకే తెలంగాణ అన్నది. టీడీపీ చూస్తే మనకి రేవూరి ప్రకాష్ రెడ్డి అండ్ యనమల రామకృష్ణ నాయుడు. ఇక్కడేమో రోషయ్యలు ఎవరు వస్తారంటే మనకి అశోక్ గజపతి రాజు వస్తాడు. ఇక్కడ తెలంగాణ ఓకే అన్నాడు. ఇక్కడ ఏమంది రేవూరి తెలంగాణ ఓకే, యనమల ఆంధ్ర ఓకే అంటాడు, సమైక్యాంధ్ర ఓకే అంటాడు. మనం ఈ 2 పేర్లు అబ్జర్వ్ చేస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్జర్వ్ చేస్తే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఇద్దరిని చూస్తే గుర్తుకు రావాలి కంపల్సరీ. ఏం గుర్తుకు రావాలి అంటే గిరిగ్లాని కమిటీ యొక్క సిఫార్సు ఏముంటది అంటే ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన 16 జీవో ఉల్లంఘన మీద ఒక హౌస్ కమిటీ, ఒక శాసనసభ కమిటీ నియామకం చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. దాని ప్రకారము టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాబు ఉన్నప్పుడేమో రేవూరి ప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్ ఉన్నప్పుడేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవి 2 కూడా మనకి హౌస్ కమిటీలు ఆన్ గిరిగ్లాని కమిటీ మీద. అట్లా మనకి గుర్తుకు రావాల్సి ఉంటది. రైట్. పేర్లు మనకి రిపీట్ అయినప్పుడు ఆ పేర్లు ఎప్పుడు వచ్చినా తెలవాలి. ఈ యనమల చూస్తే గిట్ట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ తెలంగాణ పదము ఉచ్చారణ చేయొద్దు అని చెప్పేసి చెప్తాడు. ఆ ప్రణయ్ భాస్కర్ అని చెప్పేసి తెలంగాణ గురించి మాట్లాడుతుండగా నేను స్పీకర్ గా ఉండి అరే నువ్వు తెలంగాణ గురించి మాట్లాడవు, తెలంగాణ యొక్క పదమే ఉచ్చారణ చేయొద్దు అని చెప్పేసి యనమల రామకృష్ణ చెప్తాడు. ఆయన టీడీపీ కాకుండా ఈయన టీడీపీ అనేది ఎన్టీఆర్ టీడీపీ, నేను బాబు టీడీపీ అని చెప్పేసి. టిఆర్ఎస్ సో జయశంకర్ సారు అండ్ మన కేసీఆర్ సారు ఇద్దరు వెళ్తారు. ఇక్కడనేమో ఈటల రాజేందర్ వెళ్ళిండు. ఎందుకు అప్పుడు కేసీఆర్ దీక్షలో ఉండే కాబట్టి. సో వీళ్ళకి ఏమంటారు, ఏకైక ఎజెండా తెలంగాణ ఎజెండా, నా ప్రాణం, నా ఆత్మ, నా గోస అంతా తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ చెప్తారు. బీజేపీ చూస్తే ఇక్కడనేమో మనకి కిషన్ వేణు, ఇక్కడనేమో సో మనకి బండారు దత్తాత్రేయ, ఈయన మనకి మళ్ళా వస్తుంది ఈ అలై బలై అని చెప్పేసి దసరా సందర్భంగా అన్ని పార్టీ నాయకులను పిలిచి అలుముకోవడము, ఛాయ్ తాగి మళ్ళీ వెళ్ళడము. ఇంకా మన బీజేపీ చూస్తే ఆంధ్ర నుంచి హరిబాబు వస్తాడు. అయినప్పటికీ ఇది తెలంగాణ అంటది. సో 2 పార్టీలు తెలంగాణ చెప్పింది. 2 పార్టీలు. ఎంఐఎం పార్టీ అనేది ఎవరు, ఓవైసీ అక్బరుద్దీన్ అండ్ అసదుద్దీన్ అని చెప్పేసి ఇద్దరు సోదరులు వెళ్తారు. వెళ్ళి వీళ్ళు సమైక్యాంధ్ర అంటారు, దరిద్రులు. ఇక్కడనేమో ఎంఐఎం ఏమన్నది 1-2 డేస్లో ఎక్కువ అన్నది, ఇక్కడ సమైక్యాంధ్ర అన్నది. సిపిఐ పార్టీ అనేది మన గుండా మల్లేష్ పోతాడు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి నారాయణ వస్తాడు, ఇద్దరు కూడా తెలంగాణ అంటారు. సో మనకి 3వ పార్టీ తెలంగాణ అన్నది. సిపిఎం చూస్తే మనకి జూలకంటి రంగారావు పోతాడు, నెక్స్ట్ రాఘవులు అని చెప్పేసి ఇద్దరు కూడా సమైక్యాంధ్ర అంటారు, సిపిఐ ఆంధ్ర అన్నది. టిఆర్పి అనేది చిరంజీవి తెలంగాణ అన్నాడు, ఇక్కడ సమైక్యాంధ్ర అంటాడు. ఇక్కడ ఏమండి పార్టీ స్టాండ్ అనేది మార్చుకున్నాయి, తెలంగాణ ఇవ్వరు అని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ తెలంగాణ అన్నాయి. తెలంగాణ ఇచ్చినాక అన్ని పార్టీలు పార్టీ ప్లేట్ ఫిరాయించినాయి, ప్లేట్ ఉల్టా పల్టా వేసి 4ని మడిచి మాట తప్పినాయి. ఓన్లీ బీజేపీ, ఓన్లీ టిఆర్ఎస్, ఓన్లీ సిపిఐ అనేది 3 తెలంగాణ సపోర్ట్ చేసినాయి. దీని అనంతరము మన హోంమంత్రి చిదంబరం ఏమంటాడు అంటే, సో మేము డిసెంబర్ 7న రోషయ్య అఖిలపక్ష మీటింగ్ పెట్టింది, అప్పుడు ఓకే అన్నారు. డిసెంబర్ 9న నేను తెలంగాణ ఇస్తా అని చెప్పిన, అటంగా ఆంధ్ర ధర్నా చేసింది, తెలంగాణ ధర్నా చేసింది. డిసెంబర్ 23న వేరే ఇచ్చిన అనౌన్స్మెంట్. లాస్ట్కి అయితే ఇంకా మళ్ళీ ఈ అఖిలపక్షంలో ఏకాభిప్రాయం రాలేదు కాబట్టి మేము శ్రీకృష్ణ కమిటీ ఎస్ఆర్కే నియమిస్తామని చెప్పేసి చెప్తారు. మన నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే
శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు ఎవరు, సభ్యుల యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ కమిటీ యొక్క పని ఏంటి, కమిటీ యొక్క టెక్నికల్ నేమ్ ఏంటి, కమిటీకి సలహాదారుడు ఎవరు, కమిటీకి శాశ్వతమైన ఆహ్వానితులు ఎవరు, కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి అని చెప్పేసి 6 ఉంటాయి. ప్రపోజల్స్ ఒక 6 ఉంటాయి. దానిలో ఉత్తమ ఎంపిక ఏంటిది, సెకండ్ ఎంపిక ఏంటిది, ఏది పూర్తిగా వద్దు అన్నది, ఆ శ్రీకృష్ణ కమిటీ కృష్ణ కమిటీ ఎట్లా అయింది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది ఉద్యమ టైంలో, సాక్షాత్తు ఆ కమిటీ యొక్క కార్యదర్శి దుగ్గల్, ఆయన హోంశాఖలో పనిచేసిన ఇంతకుముందు ఒక ఆంధ్ర ప్రైవేట్ ఎంపీలో ఇచ్చిన పార్టీకి వెళ్ళి హాజరవుతాడు మన కమిటీ సభ్యుడు. ఒరే నువ్వు ఒక కమిటీ సభ్యుడివి, అట్లా కావద్దు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చెప్తారు. సో అంతిమంగా ఏం చెప్పింది శ్రీకృష్ణ కమిటీ, దాని మీద మళ్ళీ అఖిలపక్షం వస్తుంది. అఖిలపక్షంలో ఎవరు మళ్ళీ ఏం చెప్పిండ్రు అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఈ చిదంబరాన్ని మంత్రివర్గాన్ని మారుస్తారు. ఇతన్ని ఆర్థిక శాఖ మంత్రి చేసి హోంశాఖ మంత్రిగా సుశీల్ కుమార్ షిండే అని చెప్పేసి అతన్ని పెట్టినాక మళ్ళీ ఇంకోసారి అఖిలపక్షం ఉంటుంది అతని యొక్క అవగాహన కోసం అని చెప్పేసి. సో మనకి రోషయ్య అఖిలపక్షము, చిదంబరం అఖిలపక్షం 1, చిదంబరం అఖిలపక్షం 2 ఉంటుంది. ఎస్ఆర్కే కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక ఆ కమిటీ యొక్క అభిప్రాయం ఏంటిది అని చెప్పేసి, ఆ పార్టీల అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కండక్ట్ చేస్తాడు. ఇది అయిపోయాక సుశీల్ కుమార్ షిండే యొక్క అఖిలపక్షం ఉంటుంది. మనకి మొత్తం 4 అఖిలపక్షంలో ఫస్ట్ ఇదంతా అవసరం లేదు కానీ, సో మనం ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. తెలుగు అకాడమీలో చూస్తే ఈ సుశీల్ కుమార్ షిండే యొక్క ఈ కమిటీ అనేది వివిధ పార్టీ యొక్క పేర్లు ఉంటాయి. ఈ పేర్లు లేవు, ఆ పేర్లు మనకి ఉన్నాయి. రైట్, ఇక్కడ మనకి ఈ 2009 నుంచి యొక్క ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఆ డేట్ మన డౌట్ వచ్చినప్పుడు ఈ ఉద్యమ డైరీ అని చెప్పేసి ఎవరు పిటర్ రవీందర్ బుక్ ఉంటుంది మనకి. ఈ బుక్ మనకి డేట్ వారిగా 2013 వరకు ఉంటుంది, 14 వరకు ఉంటుంది. యాజ్ పర్ న్యూస్ పేపర్ లెక్క ఉంటుంది. దీంట్లో అన్ని రకాలు మనకు ఉంటుంది. మనం ఫస్ట్ దీంట్లో ఇట్లా టేబుల్ కొట్టాను చూడండి. ఇట్లా ఏంటిదట, ఇది అమరులు అని చెప్పేసి 15వ పేజీలో, 16వ పేజీలో 34, 35, 36, 41, 49 ఇట్లా ఉన్నది. ఎంప్లాయీస్ యొక్క పాత్ర, ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడు, జేఏసీ పాత్ర గిన్ని పేపర్లు ఉన్నదండి. నెక్స్ట్ సాంగ్స్, పాటలు కొన్ని పేపర్లలో ఉన్నాయి, అంటే సభలలో పాటలు వాడి ఉంటారు. స్టూడెంట్స్ పాత్ర ఏంటిది, ముస్లిమ్స్ రోల్ ఏంటిది, కమిటీలో ఎన్నో పేజీలో ఉన్నది, వైఎస్ఆర్సీపీ రోల్ ఏంటి, నెక్స్ట్ విలేకరుల రోల్ ఏంటి, ఆమరణ దీక్షలు ఎవరెవరు చేసిండ్రు, న్యాయవాదులు ఎక్కడ ఉన్నారు, తర్వాత బీజేపీ రోల్ ఏంటి, ఎంఆర్పిఎస్ పార్టీది ఏంటిది, టీఆర్ఎస్ది ఏంటిది, సిపిఎంది ఏంటిది, మీటింగ్స్ ఏమున్నాయి, తెలంగాణ జాగృతి ఏంటిది, సంస్థలు ఏమున్నాయి, వివిధ జేఏసీలు ఏమున్నాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఈ బుక్ అంతా చదివి ఆ టేబుల్స్ కొట్టుకొని నోట్స్ రాసి ఉన్నా కాబట్టి మనకి సిలబస్ అనేది మిస్ కాకుండా పూర్తిగా కవర్ చేస్తాం. రైట్, రేపటి క్లాసులో ఎస్ఆర్కే కమిటీ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.